హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మీ మధుమని యూట్యూబ్ ఛానల్. ముందుగా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ప్రీవియస్ వీడియోలో హౌ టు అప్లై ఫర్ జేఎన్‌టీయూహెచ్ గ్రేస్ మార్క్స్ అని చెప్పాను కదా! ఒక వీడియో చేశాను. ఫర్ బీటెక్ అండ్ బీ ఫార్మసీ బోత్ అంటే ఎలా అప్లై అవుతుంది, ఎన్ని మార్క్స్ అనేసి వీడియో ఒకటి చేశాను. సో దాని గురించి ఈరోజు ఇంకొక వీడియో అనేది చేయబోతున్నాను. ఎవరెవరికి గ్రేస్ మార్క్స్ అప్లికేబుల్ అయినాయో, ఎవరైతే ఎలిజిబుల్ అయినారో ఎలా తెలుసుకోవాలి అని అంటే, మనం ఓడి అప్లై చేస్తాం కదా, మీకు అలా తెలుస్తుంది అన్నట్టు. ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే, మీరు ముందుగా గూగుల్కి వెళ్ళి జేఎన్‌టీయూహెచ్ అని టైప్ చేయండి. అక్కడ మీకు కింద ఆన్లైన్ స్టూడెంట్ సర్వీసెస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా జేఎన్టీయూది కాన్వకేషన్ సర్వీస్ హోమ్ పేజ్ అన్నది లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. మీరు ఒకవేళ కొత్తగా రిజిస్టర్ అయితే ఇక్కడ మీకు రిజిస్టర్ మీ అని ఉన్నది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇక్కడ క్యాప్చా అన్నది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. అలా సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు స్టూడెంట్ నేమ్ అంటే ఫుల్ నేమ్ ఇవ్వాలి, ఫుల్ నేమ్ అన్నది ఇవ్వాలి. నెక్స్ట్ మీ జెండర్ అండ్ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చాక సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక అక్కడ మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది స్టెప్ బై స్టెప్. దాని పక్కనే గెట్ ఓటీపీ అని వస్తుంది. మీ ఇష్టం, మీ మెయిల్ ఐడి కన్నా లేదా మీ మొబైల్ నెంబర్ కన్నా ఏదైనా ఒకటి చూస్ చేసుకొని గెట్ ఓటీపీ దానిపైన క్లిక్ చేయండి. మీకు మీ ఫోన్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. దాన్ని మాత్రం డిలీట్ చేసుకోకండి. అది ఎక్కడ యూజ్ అవుతుందో నేను ముందు చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీరు రిజిస్టర్ అయిపోయాక ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేయాలి. యూజర్ నేమ్ దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి. మీ బీటెక్ ఆర్ బీ ఫార్మసీలో మీది ఏ హాల్ టికెట్ అయితే ఉన్నదో ఆ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ దగ్గర ఏం చేయాలి అని అంటే, ఇందాక మీకు చెప్పాను కదా, ఒక ఓటీపీ అన్నది మీ మెయిల్ ఐడికి లేదా ఫోన్ నెంబర్కి వస్తుందని, అదే పాస్వర్డ్ అన్నట్టు. ఆ ఓటీపీ అన్నది ఇక్కడ మీరు పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఎంటర్ క్యాప్చా హియర్ అన్నది ఇక్కడ మీకు కనిపిస్తుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాలి. మీరు సైన్ ఇన్ చేశాక ఇలా ఒక పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోకి వచ్చాక ఇక్కడ మీకు ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్. ఇందులో ఒరిజినల్ డిగ్రీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మీకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఒరిజినల్ డిగ్రీ అప్లికేషన్ అనేసి. ఒకవేళ మీరు కనుక గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అయితే, మీ మార్క్స్ అప్లోడ్ అయితే మీకు ఇలా వస్తుంది అన్నట్టు. ఒరిజినల్ డిగ్రీ అని చెప్పేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్ అండ్ మీ పీసీ నెంబర్ ఇక్కడ స్టార్టింగ్ 2 డిజిట్స్ అండ్ ఎండింగ్లో 2 డిజిట్స్ అనేటివి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలా మెన్షన్ చేశారు అని అంటే మీరైతే ఎలిజిబుల్, మీకైతే గ్రేస్ మార్క్స్ యాడ్ అయినట్టే. ఇన్ కేస్ యాడ్ కాలేవు అని అనే వాళ్ళకి మీకు ఇలా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఒకటి కింద వస్తుంది. మీరు హాల్ టికెట్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఒరిజినల్ డిగ్రీ అని వస్తుంది. అంటే మీరైతే ఎలిజిబుల్ కాదు అని అర్థం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.